లో డిజిటల్ చెల్లింపు సౌకర్యం ప్రారంభం కానుంది. దీంతో పోస్ట్ ఆఫీస్ కూడా యూపీఐ నెట్వర్క్ లో చేరింది. పోస్టుల శాఖ తన ఐటీ మౌలిక సదుపాయాలను అమలు చేస్తోంది. డైనమిక్ క్యూఆర్ కోడ్లతో లావాదేవీలను ప్రారంభించే కొత్త అప్లికేషన్లు ఇందులో ఉంటాయి. ఈ అప్లికేషన్లతో కూడిన మౌలిక సదుపాయాలు ఆగస్టు 2025 నాటికి అన్ని పోస్ట్ ఆఫీసుల్లో పూర్తవుతాయని భావిస్తున్నారు. కర్ణాటక సర్కిల్లో పైలట్ ప్రాతిపదికన తపాలా శాఖ కొత్త ఐటీ మౌలిక సదుపాయాలను అమలు చేశారు. మైసూర్ హెడ్ పోస్ట్ ఆఫీస్, బాగల్కోట్ హెడ్ పోస్ట్ ఆఫీస్, వాటి ఆధీన పోస్ట్ ఆఫీసుల్లో క్యూఆర్ కోడ్ ఆధారిత మెయిల్, పార్సిల్ బుకింగ్ సేవను అమలు చేస్తూ ఉన్నారు. ప్రారంభంలో డిజిటల్ లావాదేవీలను ప్రారంభించడానికి పోస్ట్ ఆఫీసుల పీఓఎస్ కౌంటర్లలో స్టాటిక్ క్యూఆర్ కోడ్ను ఏర్పాటు చేశారు. అయితే సాంకేతిక సమస్యలు, వినియోగదారులకు అసౌకర్యం కారణంగా ఈ పద్ధతిని వదిలివేసి ఇప్పుడు కొత్త వ్యవస్థను ప్రవేశపెట్టారు. దేశవ్యాప్తంగా 1.5 లక్షలకు పైగా పోస్ట్ ఆఫీసులు ఉన్నాయి. ప్రతి చోట కొత్త ఐటీ మౌలిక సదుపాయాలు ఏర్పాటవుతున్నాయి. స్పీడ్ పోస్ట్, రిజిస్టర్డ్ పోస్ట్, పార్సెల్స్ వంటి మెయిల్ ఉత్పత్తులను పంపడం చాలా సులభమవుతుంది. పోస్ట్ ఆఫీసు చిన్న పొదుపు పథకాలు కూడా యూపీఐ ద్వారా చెల్లించడానికి అనుమతిస్తారు.